యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఉండండి అత్తయ్య, నేను చూస్తాను. ఏయ్, చిరాకు పెట్టకుండా లోపలికి వెళ్ళమని చెప్పాను కదా. అర్థమైంది కదా, ఇది నీ పరిస్థితి. నీ స్థానంలో ఎవ్వరున్నా ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. సిగ్గులేని దానివి కాబట్టి నువ్వింకా ఉన్నావు. దేవాంశ్, దేవాంశ్ ఇక్కడున్నారా? వీడొచ్చాడేంటి? ఇదే రమ్మందా? హాయ్ అండి. ఏయ్, ఏంటి ఇలా వచ్చావు? ఏం కావాలి నీకు? దేవాంశ్ ఫోన్ చేసి రమ్మన్నాడు. ఎందుకు? ఈరోజు పండగ కదా అని దేవాంశ్ భోజనానికి రమ్మన్నాడు. ఓ, ఇంటి మీద పడి తేరగా మెక్కడానికొచ్చావన్నమాట. ఏంటో పండక్కి ఇంట్లో వాళ్లకంటే పరాయి వాళ్లే ఎక్కువైపోతున్నారు. ఊర్మిళ, ఏంటా మాటలు? ఇంటికొచ్చిన అతిథులతో ఇలాగైనా ప్రవర్తించేది? ఎవరితో ఎలా మాట్లాడాలో మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమైందమ్మా? ఏం లేదు బామ్మగారు, ఇంటికొచ్చిన అతిథులకి మర్యాద ఇవ్వట్లేదని మీ మనవడుగారు చెప్తున్నారు. కాని అతిథంటే ఇల్లు మేలు కోరుకునేవాడై ఉండాలి కదా, మనశ్శాంతిని దూరం చేసేవాడు కాదు. అసలు అతని గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? అతను మన మనశ్శాంతిని ఏం పాడు చేశాడు? ఏం చేశాడా? వైశాలిని వైదేహి అని చెప్పి గుడికి తీసుకురాలేదు? ఇప్పుడు దేవాంశ్ పిలిచాడని చెప్పి వైశాలియ వైదేహి అని చెప్పి దేవాంశ్ మనసు పాడు చేయడానికి వచ్చినట్టున్నాడు. అందుకే అలా మాట్లాడారు. తప్పా? బాలమణి, బాలమణి! అమ్మా, ఏంటి ఆ గొడవ? ఎవరో మహేంద్ర గారు వచ్చారమ్మా. సర్లే, నువ్వు చూసుకుంటుండు. సరే అమ్మా. ఇప్పుడు దొరికింది ఛాన్స్. ఇదిగో అమ్మాయి, నీకు పొంగల్ చేయడం వచ్చా? వచ్చమ్మా. ఏం చేస్తావులే, నేను చేస్తాను గాని వెళ్ళా సొరకాయ కొయ్. సరే అమ్మా. ఇన్నాళ్లకి నా పగ తీరబోతుంది దశరథ రామయ్య. అందరి చావులు నేను చూడాలి. మీరందరూ పోయాక ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా నాదే కావాలి. ఆహా, అమ్మయ్యా, గుమగుమలాడే పొంగలి తయారైపోయింది. ఇంట్లో అందరూ తలా ఒక ముద్ద తినేస్తే నా పని అయిపోతుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. దేవాంశ్ కోసం ఆలోచించే నేనెలా మాట్లాడాను, అంతేగాని ఇతనే నాకు శత్రువు కాదు. అత్తయ్య వచ్చేసారా? ఇతన్ని చూడండి, వైశాలిని వైదేహి అంటూ దేవాంశ్ బుర్రని పాడు చేయడానికి వచ్చాడు. ఇతన్ని నేను సాదరంగా ఆహ్వానించాలా? చెప్పండి. ఊర్మిళ చేసింది తప్పుగానే అనిపిస్తుంది.
కానీ కుటుంబం గురించి ఆలోచిస్తే తను చేసిందే కరెక్ట్ అత్తయ్య. కోరి మరీ సమస్యని ఇంట్లోకి ఆహ్వానించలేం కదా. పండగ పూట సంతోషం పంచుకుందామని వచ్చాను, కానీ మీ మధ్య చిచ్చు పెట్టడానికి కాదు. నా వల్ల మీకు కలిగిన ఇబ్బందికి నన్ను క్షమించండి. ఎందుకు? అత్తయ్యా, మీకర్థం కావడం లేదు. ఈ వైశాలిని చూపించి వైదేహి వైదేహి అంటూ దేవాంశ్ మనసుని పాడు చేస్తాడు. చివరికి దేవాంశ్ వైశాలిని వైదేహి అనుకున్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. వదినా, తను వైశాలిని వైదేహి అంటే తను వైదేహి అయిపోదు. అలాగే నువ్వు వైదేహిని వైశాలి అంటే వైదేహి కాకుండా పోదు. అది కాదు దేవాంశ్. ఇంకేం మాట్లాడదు. ఇంటికొచ్చిన అతిథికి మర్యాద ఇవ్వడం సంస్కారం. పైగా నేను పిలిస్తే అతిథిగా వచ్చినవాడు, నా అన్నలాంటి వాడిని అవమానించడం ఇంకా పెద్ద తప్పు. చేతనైతే పలకరించండి, లేదంటే పట్టించుకోవడం మానేయండి. సారీ బ్రదర్, జరిగిందే మనసులో పెట్టుకోవద్దు. అయ్యో, నువ్వు నాకు సారీ చెప్పలేండి దేవాంశ్. నా వల్ల మీ కుటుంబంలో లేదు బ్రదర్, నా కుటుంబం కాదు, నీ కుటుంబం కూడా. అందుకే క్షమించమని అడుగుతున్నాను. నా కుటుంబం అనుకున్నప్పుడు అంతా నా వల్లే కదా దేవాంశ్. ఒక మాట అంటే పడ్డంలో తప్పలేదు. థ్యాంక్ యూ బ్రదర్. సరే కూర్చుందాం పద, రా. వీళ్ళిద్దరూ అన్నదమ్ముల్లా దగ్గర కావడం ఎక్కడికి దారితీస్తుందో. కూర్చో. సారీ బ్రదర్, మా వదిన అంతే, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలీదు. నేను కూడా ఏమీ మాట్లాడలేకపోయాను బావా. ఎక్కువ మాట్లాడితే నా కోసం సమర్థిస్తున్నారని అంటారని భయపడ్డాను. నన్ను క్షమించండి. ఏంటి వైదేహి నువ్వు కూడా? ఇది నా ఇల్లు అనుకుంటారని తెలుసు కదా, ఇంకా నేనెందుకు బాధపడతాను? ఇక మీరు ఈ టాపిక్ వదిలేసి, బాగా ఆకలిస్తుంది, తినడానికి ఏమైనా పెడితే బాగుంటుంది. అవును వైదేహి, నాకు కూడా ఆకలేస్తుంది. పొంగల్ చేసావు కదా, మా ఇద్దరికి తీసుకురా. క్షమించు బావా. మళ్ళీ ఏమైంది? పొంగల్ చేయలేదా? చెయ్యనివ్వలేదు. నేను తీసుకెళ్లిన కుండని కూడా పక్కన పెట్టారు. నువ్వు వైదేహి అని వాళ్ళు గుర్తించేంత వరకు ఇలాంటి అవమానాలు జరుగుతూనే ఉంటాయి వైదేహి. వాటన్నిటికీ ఈరోజు పూజతోనే ముగింపు పలుకుతాను. పూజ ఏంటి దేవాంశ్? మా వంశానికి తరతరాలుగా ఒక శాపం వెంటాడుతుంది. ప్రతి 21 సంవత్సరాలకి ఆ శాప విమోచనం పొందే అవకాశం వస్తుంది. ఆ రోజు ఈరోజే. పూజ చేసి దేవుడి అనుగ్రహం పొందాలి. వైదేహి నాతో కలిసి కూర్చొని దేవుడి అనుగ్రహం సంపాదించగలిగితే ఇది భార్యాభర్తలకే సాధ్యమవుతుంది. కాబట్టి
తను నా భార్య అని, వైదేహి అని అందరికీ తెలిసిపోతుంది. అది జరగాలి అంటే ముందు వైదేహిని గుడికి తీసుకువెళ్ళాలి. కానీ ఇంట్లో వాళ్ళెవరూ రానివ్వరు. ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఇది కొంచెం కష్టమైన పనే దేవాంశ్. అసలు వైదేహి అంటేనే ఇంట్లో ఎవరికీ పడదు. గుడికిలా రాణిస్తారు, నీతో కలిసి పూజలా చేయనిస్తారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? అబ్బా, ఊడవలేక ఈ నడుములు పోతున్నాయి. అమ్మా, అమ్మో, ఎవరైనా చూస్తారు. తొందరగా ఈ పూజ జరిగి అందరూ పొంగలి తిని పైకి పోతే అప్పుడు నాకు విముక్తి. వైదేహి, తనెవరు? వాళ్ళ వంశమంతా మన రాజకుటుంబానికే సేవ చేసుకునేవారంట. నిలువ నీడలేదంటే మావయ్య గారు ఇక్కడే ఉండమని ఏదో ఒక పని చేసుకోమన్నారు. కానీ తనిప్పుడు మనకు పనికొస్తుంది. తనే నిన్ను గుడికి తీసుకెళ్తుంది. ఆవిడ ఎలా బావా? చెప్తాను. నిన్ను గుడికి తీసుకెళ్లే దారి దొరికినట్టే. నువ్విందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు. నేను చూసుకుంటాను. నువ్వంత నమ్మకంగా చెప్తున్నావంటే అయిపోతుంది బావా. నేనమ్మకి మందిచ్చేస్తాను. సరే, పద బ్రదర్. అమ్మో, వీళ్ళేంటి నా దగ్గరకు వస్తున్నారు? కనిపెట్టేశారా? అబ్బా, అటు తిరిగావేంటి? నీతో మాట్లాడాలి, ఇటు తిరుగు. నా మొహం చూపించకూడదయ్యా. ఏంటో చెప్పండి. నువ్వు నాకు సహాయం చేయాలి. సేవ చేయడానికి వచ్చిందాన్ని చేతనైన సాయం చేయకుండా ఉంటానా? ఏంటో చెప్పండి అయ్యా. ఈరోజు గుడికి నీ వేషంలో ఒకరు మాతో రావాల్సి ఉంటుంది. ఆ సమయంలో నువ్వు బయట ఎక్కడా కనిపించకుండా ఉంటే చాలు. ఏమన్నారయ్యా? నా వేషంలో ఇంకొకరిని తీసుకెళ్తారా? అవును. మళ్ళీ మేం తిరిగొచ్చేంత వరకు నువ్వు ఎవ్వరికీ కనిపించకుండా గదిలో ఉండాలి. పూజ అయ్యాక దేవుడికి పెట్టిన నైవేద్యం అందరూ తీసుకునే కదా వెళ్తారు. అవును, ఇంట్లో పూజ అయ్యాకనే గుడికి వెళ్తాం. అప్పుడు ఇంకా గుడికి వెళ్లేదే ఉందిరా. ఏకంగా మీరు పైకి పోవడమే. అప్పుడే నువ్వు మాకు సాయం చేయాలి. ఎలా చెయ్యమంటావయ్యా? రాజావారు ఎంతో నమ్మకంతో నాకు ఇంట్లో చోటిచ్చారు. వాళ్ళ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయగలుగుతానా? మోసం చేశానని తెలిస్తే నాకు ఇంట్లో చోటుంటుందా? చూడు, ఇది మోసం కాదు. నువ్వు ఈ పని చేస్తే ఈ ఇంటికి మేలు చేసిన దాని అవుతావు. అయితే రాజావారితో చెప్పి చెయ్యమని చెప్పండి అయ్యా. నేను అప్పుడు చేస్తాను. నాన్నతో చెప్పే పరిస్థితే ఉంటే ఈవిడికి ఎందుకు బతిమాలుతాం? మరి ఇప్పుడు ఎలా దేవాంశ్? వైదేహిని ఎలా తీసుకుని వెళ్తావు? తీసుకెళ్ళడం మాత్రం తప్పదు బ్రదర్. ఎలాగైనా తీసుకెళ్లాల్సిందే. అరే, ఈ పేపర్ నిన్న బావకిద్దామనుకుని మర్చిపోయాను. నేను తీసుకెళ్తాను, నువ్వు వెళ్ళు. అలాగే అమ్మా.
నువ్వెందుకు తీసుకొచ్చావు? అత్తయ్య, పండగ పూట గొడవెందుకు? పని మనిషి తెస్తే తీసుకోరా? అలాగే అని తీసుకోండి. మనం పని మనిషి అని అనుకుంటున్నాం అలేఖ్య, కానీ తను ఇంటి మనిషి అయిపోవాలనుకుంటోంది కదా. ఎన్నాళ్ళు అనుకుంటుందిలే, శాంత పిండికి నయమయ్యేంత వరకే కదా. తర్వాత ఇంటి మనిషి కాదు కదా, ఇంటి వైపు కూడా చూడలేదు. ఇంకా బొమ్మల నిలబడి చూస్తావేంటి? ప్రసాదం అక్కడ పెట్టు. తేలికగా అంటున్నా ఈ మాటలు వినటానికి చాలా కష్టంగా ఉంది. భగవంతుడా, ఈరోజు ఈ బాధ నుంచి విముక్తిని కలిగించు. ఈ రోజు మనం గుళ్ళో జరిపించబోయే కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ముందు వినాయకుణ్ణి ప్రార్థించండి. అలేఖ్య, నువ్వు కాని అమ్మా. బామ్మగారు, నాకు శ్లోకాలేమీ రావు. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామవేదాదివందిత మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామవేదాదివందిత మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామవేదాదివందిత మహాగణపతిం. చాలా బాగా పాడావమ్మా. నీ గొంతు చాలా బాగుంది. రాజా, నువ్వు కొబ్బరికాయ కొట్టు. సరేమ్మా. కొట్టు కొట్టు, నువ్వు కొబ్బరికాయ కొట్టు, మీ అందరికీ గుమ్మడికాయ కొడతాను చూడు. ఈ రోజు నా పగ తీరబోతుంది దశరథ రామయ్య. నా చేత్తో విషం కలిపిన ప్రసాదం తిని చావబోతున్నారు.